ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతుంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోవడం జనసేన శ్రేణులకు మింగులు పడకుండా ఉంది. టీడీపీ నేతల నుంచి కూడా అంతగా పవన్ కళ్యాణ్ ను లైమ్ లైట్ లోనికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరగకపోవడం కొత్త అనుమానాలకు దారి కల్పిస్తుంది. త్వరలో పవన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా అన్న చర్చ జోరుగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో తెలియని అయోమయం కొనసాగుతుంది. కొన్ని రోజులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోవడం చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు, లోకేష్ తో ఆయనకు విభేదాలు తలెత్తి ఉంటాయన్న మాట బలంగా వినిపిస్తుంది. అందుకు తగ్గట్లే రీసెంట్ గా మంత్రులతో సమావేశంలో చంద్రబాబు కొన్ని కీలక కామెంట్లు చేసినట్లు వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించానని, ఎలాంటి స్పందన లేదని స్వయంగా చంద్రబాబు జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తో వ్యాఖ్యానించాడట. అందుకు స్పందించిన నాదెండ్ల పవన్ 2 వారాలుగా నడుము నొప్పితో బాధపడుతున్నారని చెప్పారట. త్వరలోనే పవన్ అందుబాటులోనికి వస్తారన్నారట. ఇదంతా నిజమైతే స్వయంగా ముఖ్యమంత్రి పలకరించేందుకు ప్రయత్నించినా ఉప ముఖ్యమంత్రి అందుబాటులోనికి రాలేదా అన్న ప్రశ్న అందరి నుంచి వ్యక్తమవుతుంది. ఈ చర్చ మొదలైన కొన్నాళ్ళకి మరో ఇంట్రెస్టింగ్ పరిణామం కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన యుఫోరియా మ్యాజికల్ నైట్. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఈ వేడుక జరిగింది. తలసేమియా బాధితులకు సహాయం అందించే లక్ష్యంతో ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. వారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. నలుగురు కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు. నవ్వుతూ మాట్లాడుకుంటూ సరదాగా కనిపించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రచారానికి పాకులాడకుండా సేవ చేస్తుందని పవన్ ప్రశంసించడమే కాక తలసేమియా బాధితులను ఆదుకునేందుకు 50 లక్షల రూపాయలను సహాయానికి ప్రకటించారు. మరో 100 ఏళ్ల పాటు ఇలాంటి సేవలు ఇలాగే కొనసాగాలని ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఇదంతా చూస్తుంటే మొన్నటి వరకు కనిపించిన విభేదాలు నిన్నటితో మాయమైపోయినట్టేనా అన్న మాట మరో చర్చకు మొదలైంది. ఈ గందరగోళానికి స్వయంగా పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ సైలెంట్ గా ఉన్నా, వైలెంట్ గా మాట్లాడిన టీడీపీ నేతలు ఎలాగో స్పందించరు. అది తమ పార్టీ అభిప్రాయం కాదని తప్పుకుంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ ఇలా సైలెంట్ గా ఉన్నా కూడా అదే తీరును ప్రదర్శిస్తున్నారు. కాబట్టి స్వయంగా పవన్ కళ్యాణే ప్రభుత్వ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం హోదాలో మళ్ళీ యాక్టివ్ అయితే తప్ప ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడదు. అందుకే యుఫోరియా మ్యూజికల్ నైట్ లో నేతల నవ్వులను చూసిన వాళ్ళంతా ఇది పైకి కనిపించే నవ్వేనా, లేదంటే నిజంగానే అంతా కలిసిపోయారా అని అనుకుంటున్నారు. చూడాలి, పవన్ మళ్ళీ యాక్టివ్ అవుతారా, తిరిగి సినిమాలపై దృష్టి పెడతారా, లేదంటే ఇలాగే తీర్థయాత్రలు చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.